దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు చేయగలిగినటువంటి వాగ్దానములను మనము విందాము. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనము. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనము. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. 57వ కీర్తన 2వ వచనము. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనము. మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెదను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, అతన్ని బలపరచును. 89వ కీర్తన 21వ వచనము. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. ఆయన నీ మొర వినగానే నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. 78వ కీర్తన 29వ వచనము. నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనము. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. 116వ కీర్తన 7వ వచనము. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. ప్రభువు
నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనము. ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. తెసలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించును. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గు నొందరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనము. దేవుడి వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాగ్దాన వచనములన్నిటిని బట్టి కృతజ్ఞతలు. మీరు మమ్మలను బలపరిచి మీ రాజ్యవాసులుగా మమ్మలను మార్చుమని, మీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండుటకు కృప చూపించుమని, ప్రతి వారి హృదయాలలో, ప్రతి వారి జీవితాలలో మీ సమాధానము, మీ అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా ఆశీర్వదించుమని, ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.